ఈ రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం చేశాను. ఈ కొబ్బరి కారాన్ని పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరితోటి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ కారపొడిని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి కారం కోసం నేను 2 కొబ్బరి చిప్పలను తీసుకున్నాను. చిప్పలో నుంచి కొబ్బరిని ఈజీగా తీయాలంటే 1 నిమిషము స్టవ్ మీద ఇలా పెట్టండి. ఇలా ఉంచిన తర్వాత బయటికి తీసేసి చాకుతోనే తీయండి, లేకపోతే ఇలా బోర్లేసేసి ఇలా కొట్టైనా తీయండి. ఇప్పటి నుంచి మీరు కూడా ఈజీగా కొబ్బరిని ఈ విధంగా తీసుకోండి. కొబ్బరిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలకు సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీరు ఎంత కొబ్బరి తీసుకుంటే వాటికి సరిపోయే విధంగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఎందుకంటే కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటుంది, కొన్ని పచ్చిమిరపకాయలలో కారం తక్కువగా ఉంటుంది కదా, దానికోసమనే అలా చెప్పాను. ఈ ముక్కలని గ్రైండ్ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ముక్కలను వేసి వీటిలోకి 1 స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండును కూడా యాడ్ చేశాను. ఈ విధంగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మెత్తగా అవ్వలేదనుకోండి, ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని మరలా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీని పెట్టి ఆ బాండీలో 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్ తోటి పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని వేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చిన్నులపాయ తొక్కును కూడా యాడ్ చేశాను. ఇవి ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియంలోనే ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుందండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు 3-4 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కారపొడి ఇడ్లీతోనైనా బాగుంటుంది. మరి నేను చేసిన ఈ కారపొడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.